ఇంకొకటంటే మీరు పనిచేసినటువంటి డైరెక్టర్స్ విషయానికి వచ్చినట్టయితే చాలామందితో వర్క్ చేశారు. నాకు తెలిసి నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఎక్కువగా తేజ గారితో వర్క్ చేశారు కదా. తేజ గారు, వినాయక్ గారు, వినాయక్ గారే కదా, వినాయక్ విఎన్ ఆదిత్య, చాలామంది డైరెక్టర్స్తో పనిచేశారు. దశరథ్. ఎస్, డైరెక్టర్స్ దగ్గర మీరు కండిషన్స్ మీరు పెట్టేవాళ్ళ, డైరెక్టర్స్ నాకు ఇలా కావాలని వాళ్ళు చెప్పేవాళ్ళ, నాకు ఫ్రీడమ్ ఇచ్చేయండి, మీరు ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళ మీకు డైరెక్టర్స్ మొత్తం ఫ్రీ? నాకు ఎక్కువ ఫ్రీడమ్ తేజ గారి దగ్గర ఉండేది. అంతేనా? అంటే ఆయన ఏంటంటే ఒక టెక్నీషియన్కి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ ఎవరెవరు. ఒక టెక్నీషియన్కి ఒకటి అప్పచెప్తే ఇది 100% అతని బాధ్యత, అతను చేసుకోవాలి అన్నట్టు ఆ ఫ్రీడమ్ ఉండేది. ఓకే, ఆ ఫ్రీడమ్ ఆయన ఇచ్చారు కాబట్టి నాకు అంత బాగా అద్భుతాలు వచ్చినాయి అంటారు, వర్క్స్ వచ్చాయని నా ఫీలింగ్. ఎందుకంటే రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాం. భుజాల మీద కరెక్షన్స్ ఎప్పుడు చెప్పరా ఆయన? చాలా తక్కువ, చాలా తక్కువ, హార్డ్లీ ఉంటుంది కరెక్షన్. ఓకే, ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేది తేజ గారు, ఎక్కువ పట్టుకొని తనకు కావాల్సింది మాత్రమే చేయించుకున్న వ్యక్తి మీతో? అలా కూడా చెప్పడం కష్టం. అంతేనా? ఇది పలానా ఇది అంటే నాకున్న అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు బి గోపాల్ గారు ఉన్నారు. అవును, బి గోపాల్ గారు మామూలుగా ఒక సిచ్యువేషన్కి చాలా ఆల్టర్నేటివ్స్ అడుగుతారని విన్నాను నేను. కానీ ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను అల్లరి రాముడు సినిమాకి 6 సిచ్యువేషన్కి 7 సాంగ్స్ ఇచ్చా అంతే, 7 ట్యూన్స్ ఇచ్చా. తర్వాత అల్లరి రాముడు కోసం అని కాదు, కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత మామూలుగా ఇంకొక ట్యూన్ సరదాగా వినిపిస్తే అది ఇంద్రాలో వాడాం. ఓ అవునా, ఇంద్రాలో వాడింది. అది ఏ పాట సార్? అది ఒక్క పాట, ఆ ఒక్క పాటే కదా మీరు చేసిన ఇంద్రాకి? అయ్యయ్యో పాట. ఓ ఎక్సలెంట్, అది ఇప్పటికీ నిలిచిపోయిన పాట అది, చిరంజీవి గారిది. అల్లరి రాముడు విషయానికి వచ్చినట్టయితే అది రీమేక్ చేయాలనే ఆలోచన ఎవరు సార్? అది గోపాల్ గారిది, ఆకుచాటు పిందాచి, బి గోపాల్ గారు. అప్పటికే పెద్ద హిట్ పాట కదా, ఏమైనా ఛాలెంజ్ ఏమనిపించలేదా? ఈజీగా చేస్తారు అది? అంటే ఫ్రాంక్గా ఛాలెంజ్ అండి. అంటే ఆల్రెడీ హిట్ అయిన సాంగ్స్ మనం చేయకూడదు, పట్టుకోకూడదు నా ఉద్దేశం. అంటే కొన్ని సందర్భాల్లో మనం కొన్ని డైరెక్టర్స్ టేస్ట్ వల్ల, లేకపోతే ప్రొడ్యూసర్ ఫోర్స్ వల్ల, ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారని మనం చేయాల్సి వస్తుంది. కానీ నాకైతే మన బ్రెయిన్ ఉంది కదా, మనం చేయొచ్చు కదా అనే ఫీలింగ్లోనే ఉంటా. రీమేక్ చేసింది అది ఒకటేనా, ఇంకేమైనా చేశారు రీమిక్స్లు? రీమిక్స్ అంటే రీమిక్స్ ఇంకొక సాంగ్ ఏదో చేసినట్టు గుర్తు, బట్ ఐ డోంట్ వాంట్ టు రీకలెక్ట్ దెమ్. ఓకే, ఎందుకంటే అవి నాది కాదు అది. ఓకే, అయితే ఇప్పుడు భగవద్గీత చేశారు, తర్వాత రామాయణం, భారతం, ఈ 2 కూడా చదివానని చెప్పారు చిన్నప్పుడే. బట్ డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి మన ఇండియాలో. వాటి పరిస్థితి ఏంటి? నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టులు అవేనా? వాటిపైన కూడా ఏమన్నా రీసెర్చ్ చేస్తా? అంటే ఫ్రాంక్గా నాకు ఫుడ్ పెట్టేది సినిమా వదిలి ఏం చేయను. అయితే సినిమాతో పాటు ప్యారలల్గా నేను ఇవి నా బాధ్యతగా చేస్తున్నా. అంటే మా అమ్మ నాన్న నాకు ఒక పేరు పెట్టారు కదా, నాకు ఒక లైఫ్ ఇచ్చారు, అలాగే నాకు ఒక కల్చర్ ఇచ్చారు. ఆ కల్చర్ని, ఒక ట్రెడిషన్ని నేను నా నెక్స్ట్ జనరేషన్కి నా బాధ్యతగా ఎలా ఇవ్వాలి అనే ఒక స్వార్థం నాకుంది. ఆ స్వార్థంతోనే నేను మా అమ్మ నాన్నకి ఇచ్చే గౌరవం ఏదైతుందో ఆ గౌరవాన్ని వాళ్ళు నాకు పరిచయం చేసిన ఈ ట్రెడిషన్ని, కల్చర్ని నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్ళాలంటే ఈ మాధ్యమం చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. ఇప్పుడున్న ఆడియో విజువల్ మీడియంలో ఆల్రెడీ మనం ఆడియో విజువల్ మీడియంలో జనంకి దగ్గర అయ్యాం కాబట్టి ఈ మీడియం ద్వారా వాళ్ళకి దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో భగవద్గీత చేశాం. దీని తర్వాత రామాయణం చేద్దామని, రామాయణం కూడా వాల్మీకి రామాయణం చేద్దామని. ఓకే, అంటే ఇప్పటివరకు సినిమాల్లో చూసిన రామాయణం వేరు, వాల్మీకి రామాయణం వేరు. ఓకే, వాల్మీకి రామాయణం ఈజ్ గోయింగ్ టు బి షాకింగ్ షూర్. ఎందుకంటే ఒరిజినల్ రామాయణం అది, వాల్మీకి రామాయణం అనేది. ఓకే, అసలు వాల్మీకి రామాయణంలో చాలా విషయాలు మనం సినిమాల్లో చూసిన వాటిలో ఉండదు. అంటే సినిమాల్లో చూసిన ఉన్నవి చాలోటి వాల్మీకి రామాయణంలో లేదు. ఇవన్నీ చెప్పాలి. ఓకే, చెప్పాలి అంటే రామాయణం అంత గొప్పగా రావాలి అన్న ఉద్దేశంతో ఈసారి రామాయణం మాత్రం నేనే రాస్తున్నాను. వాల్మీకి రామాయణం నేనే రాస్తున్నాను. అంటే నేను రాయడం అంటే వాల్మీకి రామాయణాన్ని అందరూ తెలిసే వర్షన్ మీరు రాస్తున్నారు. 24,000 శ్లోకాలు ఉన్నాయి అది వాల్మీకి రామాయణం. 500 సర్గలు, 6 కాండలు ఇవి. అయితే 24,000 శ్లోకాలు చెప్తే చాలా పెద్దది అయిపోతాయి. మళ్ళీ ఇప్పుడు యూత్ని టార్గెట్ చేస్తున్నాయి. ఈ యూత్కి ఏది కావాలి అంటే ఇప్పుడు ఒక 10 సెంటెన్స్లో చెప్పేది ఒక సెంటెన్స్లో కూడా చెప్పొచ్చు, అజిష్ట అర్థమైతే.
ఆ 10 సెంటెన్స్లో చెప్పేదాన్ని ఒక సెంటెన్స్లో ఎలా చెప్పాలనే దాన్ని మీద R&D చేస్తూ నేను మొత్తం రాస్తున్నా. అందుకు ఇది కూడా మొత్తం రామాయణం నాకు తెలిసి 3 అవర్స్లో చెప్పేస్తాను. అవునా? మొత్తం రామాయణం ఉపకథలతో కలిపి. అంటే ఇప్పుడు మీకు దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆ యాగానికి ఋష్యశృంగుడని ఒక మునితో చేయించాలి అని ఒక ఇది ఉంటుంది. ఆ ఋష్యశృంగుడు ఎవడు, అతని కథ ఏంటి, ఆ కథ చెప్పాలి. అవునుగా. అలాగా ప్రతిదానికి ఒక సబ్ ప్లాట్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది. ఇప్పుడు గంగావతరణం, భగీరథుడు గంగావతరణం, అది సగరుడు అనే ఒక రాజు దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది ఆ కథ. అక్కడ నుంచి గంగావతరణం, గంగకు వచ్చేంత వరకు మధ్యలో ఏం జరిగింది ఇదంతా కూడా రామాయణంలో ఉన్న కథలే ఇవన్నీ, ఉపకథలు. విశ్వామిత్రుడు ఎవరైతే రాముడిని లక్ష్మణ్ని తాటకని చంపడానికి తీసుకెళ్ళాడు, ఆ ప్రాసెస్లో విశ్వామిత్రుడు ఎవరు, అసలు విశ్వామిత్రుడు కథ ఏంటి, ఆ కథ ఉంటుంది. తాటక ఎవరు, తాటక కథ ఏంటి, తాటకకి ఒక కథ ఉంటుంది, ఆ కథ ఉంటుంది. ఇలాగా తర్వాత అహల్య ఉంది, అహల్య గౌతముడు కథ ఒకటి ఉంటుంది. ఆ కథ చెప్తూ మీకు కొన్ని విషయాలు ఏంటంటే అహల్య శిల కాదు, రాంపాదం తాకగానే అహల్య శిల నుంచి మనిషి అయింది, ఇదన్నీ మనం విన్నాం. కానీ అసలు అహల్య శిలే కాదు, ఆవిడ అది లేదు అసలు రామాయణంలో, వాల్మీకి రామాయణంలో అది లేదు. ఓకే. ఫస్ట్ ఫ్రాంక్గా చెప్పాలంటే అహల్య, రాముడు అక్కడికి చేరగానే అహల్య తపస్సు చేస్తున్న అహల్య ఒక్కసారి అలా గాలిలో లేచి రాముడు వచ్చాడు అనమాట అని అర్థమై ఆవిడ వెంటనే ఇలా లేవగానే, ఆవిడ చాలా పెద్ద ఆవిడ, రాముడు 16 ఏళ్ళు అప్పుడు. రాముడు వెళ్ళి అహల్య కాళ్ళు పట్టుకుంటాడు, పాదాలు ముక్కుతాడు. ఓకే. ఇది ఎంతమందికి తెలుసు? లేదు, ఎవరికి తెలియదు. ఇప్పుడు అహల్య పాదం రాముడు పట్టుకోండి అంటే రామ పాదం తగిలి అహల్య కదా శిల మనిషి అయింది అని ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది. కానీ వాల్మీకి రామాయణం అది చెప్పలేదే. ఇలాంటివి చాలా విషయాలు ఈ రామాయణంలో తెలుస్తాయి. మీకు సీతకు స్వయంవరం జరగలేదు, సీతా స్వయంలో అసలు రావణాసురుడు అనే టాపికే లేదు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? తర్వాత వెర్షన్స్లో అంటే క్రియేటివ్గా మన వాళ్ళు డ్రామటైజ్ చేయడం కోసం ఏవేవో రాశారు తర్వాత వెర్షన్స్లో. అవి నేను తప్పు అంటలేదు, కానీ ఒరిజినల్ ఏంటి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాల్మీకి ఏం రాశాడు, వాల్మీకి రామాయణంలో ఏం రాశాడు, లవకుశులు రాముడు యుద్ధం చేశారనేది దాని గురించి నేను అస్సలు మాట్లాడదలుచుకోలేదు. అది ఉత్తర రామాయణంలో వస్తుంది. అవునా? ఓకే. అది ఉత్తర రామాయణం ఉంది, 7వ సర్గం. నేను చెప్పాలనుకుంది ఓన్లీ 6 సర్గలు, 7వ కాండం. ఓకే ఓకే. ఫస్ట్ 6 కాండాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించే నేను మాట్లాడదాం అనుకుంటున్నా. ఉత్తరాఖండ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఓకే. కానీ ఉత్తరాఖండ మీద నా అభిప్రాయం అయితే చెప్తాను నేను తర్వాత, ఇప్పుడు కాదు. రామాయణం అంతా అయిపోయిన తర్వాత ఉత్తరాఖండ మీద నా అభిప్రాయం చెప్తా.